అందరికి నమస్తే. నేను చికెన్ షాప్ పెట్టిన అయోధ్య నుంచి హైదరాబాద్కి మా ఫ్లైట్ బయలుదేరింది. 2 గంటలు చూడండి ఫ్లైట్ కలిగింది. कन्नड़ और कोंकणी भी बोल सकते हैं। आपके सहयोग और विमान कर्मी दल के निर्देशों के पालन से हम इस यात्रा को सुरक्षित, आरामदायक और बेहतर बना पाएंगे। हमें बेहद खुशी है कि आपको हम हमारे देश के साथ जोड़ सके। प्रस्तुत है आपके लिए इंडिया बाय इंडिगो। धन्यवाद। लेडीज एंड जेंटलमैन, बॉयज एंड गर्ल्स, वेलकम ऑन बोर्ड फ्लाइट 6C6। Our captain E. Narasimha Reddy and post officer Sabyasachi and other cabin are Alisha, Palak, Lipi and Emanani, your lead cabin crew member. We speak Hindi and English and some of us speak Bangla, Kannada and Konkani. From always safe to service from heart, we are committed to make your journey hassle-free and comfortable. Your cooperation with crew instruction helps us provide you a pleasant journey. As your travel companion, it is simply wonderful to connect you with India by Indigo. Your safety is our top priority, and we request you to pay close attention to this demonstration even if you fly frequently. A safety instruction card is available in the seat pocket for your reference. Secure your seat. ఏం చేస్తావురా? కాసేపు ఇస్తలే. నువ్వు మొన్న తీసావు కదా, మొత్తం తీసావు. ఇంకేం చేస్తావురా? మొత్తం మన చరిత్ర అంతా వస్తుంది చెప్పితే. చరిత్ర నువ్వు చూసుకున్నాను, నేను కావాలన్నప్పుడు నేను కూడా చూసుకుంటే 20 ఖర్చు పెట్టా. చరిత్ర మున్సిపాలిటీ చెత్తలోడి చరిత్ర అవసరమా? లైట్ ఎగురుతుందే. ఇప్పుడే దాన్ని కళ్ళల్లో వాడుకునే దాన్ని చరిత్ర ఇంకెవరాని అమ్మ అది వచ్చి మాటికి బంద్ చేసి మళ్ళీ ఏమారెడ్డి కింద దొరికిచ్చేస్తాం. మా ఫ్లైట్ చూడండి, మా పిత్రేగాడిది డోర్ వైప్ అనమాట. అంటే లేదు, నాదే. మా పిత్రేగాడికి ఫస్ట్ కూర్చోపోరని ఇస్తే ఏడుస్తున్నాడు. ఇస్తాలేరా? ఇస్తాను, తమ్ముడే కదా. కానీ 100 రూపాయలు చార్జ్ చేస్తాను. 100 రూపాయలు నాకు ఇచ్చేసిన. ఓకే ఓకే, సరేలే పిత్రే. ఇప్పుడే ఇంకా 2000 ఈడ తెల్ల తెల్ల ఏటో బాగున్నాయి పిత్రే. ఆగింది సింహం వేటకి. ఇప్పుడు కరెక్ట్గా ఎంత అవుతుంది పిత్రే? 4:45కి ఫ్లైట్ స్టార్ట్ అవుతుంది. కరెక్ట్గా మేము ఎన్ని గంటలకు దిగుతాం అనేది తెలియాలి. 2 అవర్స్ ఇక్కడ పిత్రే. ఎయిర్పోర్ట్ పేరు ఏముంది కదా? ఎయిర్పోర్ట్ పేరు మహర్షి వాల్మీకి. పిత్రే టాలెంటెడ్ మ్యాన్. మా పిత్రేగాడు క్యాచ్ చేసేస్తాడు ఎమ్మడే ఏదైనా. మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి 2 అవర్స్. ఫ్లైట్ కదులుతుంది. పిత్రే ఏం తీసుకుంటావులే? మా పిత్రగాడు ఉదయం అడిగాడు ముఖం ఉపవాసం తిరుగుతుంది. నాయన మరే నీకు దండం పెడతారా? దూరం నుంచి తీసుకోరే. మొన్న తీసినాం లేరా?
ఒరే పిత్రే ఒరే పిత్రే ఇదేంద్ర ఫాస్ట్గా వెళ్ళిపోయాడు ఒక నాయన గుడ్డ జల్లు ఉంటుంది రా పిత్రే మా పిత్రేగాడు కెమెరాలో క్యాచ్ చేద్దాం అనుకున్నాడు. ఏదైనా విండో సీట్ పక్కన ఏంటంటే కాస్త వెంటిలేషన్ ఉంటుంది కాబట్టి కెమెరాకి కొద్దిగా క్యాచ్ చేసుకోవచ్చు. రెక్కలు చూడండి ఎలా మారుతూ ఉంటాయి రెక్కల్ని అబ్జర్వ్ చేయండి. పిత్రే ఎందుకు అంత కష్టపడతావు పాపం. మా పిత్రగాడు మొన్న కూడా తీసిండు కానీ వీడు వద్దులా. ఏది పిత్రే మొబ్బులు వచ్చింది. మేఘాలకు దగ్గర ఉన్నాం కాబట్టి పాప సాలేరా. ఒరే పిత్రే నీ కష్టాన్ని నేను చూడలేనురా. ఎగిరింది లేరా ఇంక కింద ఏం కనిపించదు కానీ ఇప్పుడు మన పంచాయతీ ఓర నాయన ఉత్సవపడుతుంది. వచ్చానా మామూలు లేచేటప్పుడు కొలిక్కి వచ్చే లోపల మనం జాయింట్ వీల్ నుంచి ఎలా అప్ అండ్ డౌన్ అవుతుంటామో అలాగా ఎందుకంత కష్టపడదు పాపం. బాధ నేను చూడలేను. మొన్న తీసింది చాలా ఉంటుంది నీ దగ్గర. మొన్న చాలా బాగా తీసేవు. అదే బాగా తీసుకో. సరే ఇదండి మేఘాలు కింద నుంచి వెళ్ళిపోతాయి అట్లా. బా మేఘాలు చూడండి. ఇవి మనకు వర్షము వచ్చే సూచికలు అన్నమాట. మేఘాలు కరిగి భూమిలో ఉన్న తేమ పైకి మేఘాలు కరిగి వర్ష రూపంలో కింద పడుతుంటాయి. మనకు కిందికి చూస్తుంటాం ఏమో. ఒరే పిత్రే ఏంద్రా కిందికి. నాకు మొన్న అహ్మదాబాద్ ఎక్కడ జరిగిన యాక్సిడెంట్ కానుంచే విండో పక్కనే కూర్చున్నా. వాడు ఎవడు బతికి బయటపడింది కదా, తుప్పుకున్న కింద పడితే బయట వచ్చి పండికి ఎంత కొంచెం అని చెప్పి విండో పక్కన కూర్చుంటున్నాను. మా పిత్రగాన్ని పక్కకు నొక్కి ప్రాణం మీద పోయాను. అయిపోయింది. తీస్తే 2 minutes కన్నా ఎక్కువ తీయలేము. ఎందుకంటే ఇంకా కనిపించదు అంతే ఇంకా పంచాయతీ. ఇంకా కింద అనేది కనిపించడం కష్టమే. नमस्कार, हमारी 6EE सेवा जल्द ही शुरू होगी। अगर आपने सीट पर तो हमें बताएं ताकि हम आपका प्रीमियम जलपान आप तक पहुंचा सकें। ఫ్లైట్ ఎక్కాలన్న అదృష్టమే, దిగాలన్న అదృష్టం. ఎందుకంటే ఇక్కడ నుంచి అయితే అంత మసే.
अपनी ट्रेन वाह। टेबल्स तैयार रखें। मेघालय हम में जल्द ही आपके साथ लेकर आएंगे। Ladies and केंद्र gentlemen, our 6E Eat service will start shortly. If you have booked a snack and have changed your seat, please let us know for us to serve you. Do browse our menu in the head of 6E magazine and let us know if you would like to buy a snack, which comes along with a beverage of your choice. Get your tray tables ready. We will come by soon. ఇక్కడ మేఘాలు చూశారా? Let's have a snack. మేఘాలు చూశారా? అంతా బల్లపరుపుగా ఉన్నట్టున్నాయి అన్నీ ఒకే. అంటే ఇక్కడ వర్షం బాగా పడుతుంది అనమాట. ఎప్పుడైతే మేఘాలన్నీ ఏంటబ్బా ఒక్కొక్కసారి ఒక దగ్గర వర్షం పడుతుంది, మొత్తం పడదు ఎందుకని అనుకున్నాను. ఇది కాదు. ఈ మేఘాలన్నీ మనకు అప్పుడప్పుడు పోతూ ఉంటాయి కదా, ఆ పోయినవన్నీ ఒక దగ్గరికి వెళ్ళిపోతాయి. ఇవన్నీ మాట్లాడుకొని ఒక దగ్గరికి వచ్చేటట్టు ఉన్నాయి అంతే. చూడండి ఇవన్నీ ఇక్కడ బాగా పడేటట్టు వర్షం. ఇక్కడ చూడండి మంచుకొండ లేక ఎట్లా ఉంది. వండర్ మంచు దిబ్బలు లెక్క కనిపిస్తుంది. కొంపదీసి ఐస్లాండ్ అయింది మిత్రే. ఐస్లాండ్ చూడది అక్కడ చూడు. ఐస్లాండ్ చూడు, మేఘాలు చూడు అక్కడ. మేఘాలని నేను బల్లపరుపుగా చూశాను, కానీ ఇవే గడలు గడలు కట్టి ఏదో మన గుట్ట మాదిరి ఉన్నాయి. గ్రేట్. కింద వెళ్తుంది మేఘాలు. ఇవి ఇక్కడ నుంచి కొన్ని అక్కడ డివైడ్ అయిపోతూ ఉంటాయి. ఎక్కడ పడాలని అక్కడ వెళ్ళిపోతూ ఉంటాయి. బాబా ఇదంతా సముద్రం అనుకుంటబ్బా మిత్రే. సముద్రం కదా. మేఘాలు చూసారా ఎలా గడ్డగట్టినాయి. మంచి స్పాంజీ టైప్ కనిపిస్తుంది. వాట్ ఏ వండర్. ఒరే నాయన తిప్పుతున్నావా కింద దింగుతున్నావురా నాయన. బెదురుకొని చదువుతున్నాను రై. ఒరే ఏడ పడేసిన సముద్రంలో పడేరా. ఎట్లా నాన్న వాళ్ళకి బతుకుతున్నా. పిత్రే వాడికి చెప్తున్నాను ఏడ పడేసిన బతికిపోయాను నాయన. ఇప్పుడే మర్యాద తగ్గి నాకు రోగం తెప్పించు. ఇప్పుడే వేడి నీళ్ళు తీసుకున్నా. ఫ్లైట్లో ఫుడ్ విషయం అడగమాకండి. చాలా మందికి ఒక అనుమానం ఉంటుంది, ఫ్లైట్లో ఫుడ్ ఫ్రీగా పెడతారని. అది లాంగ్ ట్రిప్ చేసే వాళ్ళకి, లక్షలు ఉంటాయి కదా వాళ్ళకి. మనం ఏంటంటే 2 hours జర్నీకి దానికి కూడా కాస్ట్ ఉంటుంది అనమాట. 250, 300 ఉంటుంది. ఏదో బిస్కెట్ ప్యాకెట్లు ఇలాంటివి ఇస్తారు. ఎయిర్పోర్ట్ ఎట్లనో ఇక్కడ కూడా అంతే. మంచినీళ్ళు
వేడి నీళ్ళు कृपया खा लीजिए। मौसम खराब होने के कारण पिछले गाड़ी से समाप्त कर दी गई है। सभी यात्री से निवेदन है वे अपने साथ में बैठे रहे अपनी कुर्सी के नीचे बात करके। धन्यवाद। Ladies and gentlemen, due to turbulence, seat belt sign is on, requesting all passengers to kindly remain seated with their seat belt fastened. Thank you. ఇద్దరే ఆడబెట్టు చెత్త చెత్త ఏది మిత్రే ఏమన్నా ఏదో గేమ్ ఉంటారు కదా అంటే ఓడోడు బిల్డింగ్ మీద నుంచి కింద పడుతుంది చచ్చిపోతూ ఉంటుంది ఏంటి అది ఇది కాదండి ఒకటి ఏదో తెలీదా మా పిత్రగాడు కనీసం అట్లా నన్ను ఆడుకొని అని రెచ్చగొడితే చాలు కిటికీ అంటాడు. నా వీడియోలు గంట సేపు చేస్తున్నాను. ఒరే కంపెనీ అయినా గంట సేపు అయితే ఎవరు చూస్తారా అంటారు. కానీ నా ముచ్చటది మీరు చూస్తాను కాదు, నా వీడియో నేను చూస్తాను. నచ్చితే చూడండి, లేకపోతే లేదు. ఆ రణమూర్తి రెడ్డి కృష్ణారెడ్డి కస్టమర్లే దేవుడు, అభిమానులే మన కొండ. చూడండి మేఘాలన్నీ ఇక్కడ పల్లపరుపుగా, అక్కడను అక్కడ వినాయకుడి టైప్ ఉందబ్బా. ఈ నుంచి కింద పడిపోవాలనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే మెత్తగా దూదిలేక దాని మీద పడతానే ఎట్లా వస్తాయి ఇవి దాంట్ల మధ్య నుంచి వస్తాయి, మేఘాల నుంచి. మా అమ్మని మా ఫ్యామిలీని ఈ ఫ్లైట్ ఎక్కించాలబ్బా, ఎక్కడికి వెళ్ళాలన్నా తెలియదు. పోయినసారి మా వాళ్ళు చూశారు కాబట్టి కాశీ, ప్రయాగరాజ్, అయోధ్య తీసుకురాలేకపోయాను. ఇంకా ఎందుకంటే ఇవన్నీ తిరగడం అనేది చూడకపోతే తిరిగితే ఒక మజా ఉంటుంది, కానీ చూసిన తర్వాత తిరిగితే కాళ్ళ నొప్పులు అంతే. మంచి ప్రదేశాలకు తీసుకెళ్ళాలి, ఎక్కడ నడవకుండా అట్లా. మా అమ్మని మా పిల్లల్ని ఊటీ వెళ్తా. ఊటీ చల్లగా ఉంటుంది, బాగుంటుంది. నాకు ఇష్టమైన ప్లేస్ ఊటీ. చూడండి మేఘాలు మంచు మాదిరి, మన మంచు కొండలు ఉంటాయి చూడండి. అదే నాకు అర్థం కాదు, కామెంట్ పెట్టడం అందరూ ఈ మేఘాలే మంచుకొండలే అనుకుంటా, నాకు తెలుసు. అక్కడ ఫ్లైట్ దగ్గర చూడండి, ఎప్పుడు ఒక బల్బు తుప్పు అని వెళ్ళుకుంటూ ఉంటుంది రెక్కకి. నాకు ఇప్పటికీ ఆశ్చర్యం వాళ్ళు ఇంతమందిని ఎలా తీసుకెళ్తున్నారు. ఇంతమందిని ఎలా ఆకాశంలో అసలుకి గ్రేట్. నేను అప్పుడప్పుడు ఆశ్చర్యపోతుంటా, ఆకాశంలో ఎగరడం. ఇద్దరే ఏంట్రా ముందు చూసావు, ఏదో నీళ్ళు వచ్చిందా? శివరాష్ట్రాలు ఎక్కి 10 నిమిషాలు కూడా కాలే, శివరాష్ట్ర వస్తుందరా అవలేగా. ఇద్దరుగాడు అప్పుడు ఎర్రిపప్పు అని చేస్తాను. ఫస్ట్ వీడు ఆల్రెడీగా ఒక 4-5 ఎన్నిసార్లు ఎక్కినావు ఇద్దరే? 4 సార్లు ఎక్కాడంట. అంటే
పిత్రే నాకన్నా ముందు ఒకటేసారి ఎక్కాము ఒకసారి వీడు అంటే కాన్ఫిడెంట్గా అంటే ఫ్లైట్ ఎప్పుడు పోతుంది ఎన్ని గంటలకు కరెక్ట్ అవుతుంది బోర్డింగ్ పాస్ ఏ టైంలో తీసుకోవచ్చు టెన్షన్ లేకుండా ఫ్లైట్ ఎలా ఎక్కొచ్చు అనే విషయాలన్నీ మా పిత్రే గారికి బాగా తెలుసు. వీడు అన్నింటిలో ఆరితేరినమాట. చిన్న వయసు చిన్నది లోకం పెరిగినట్టు వాడు పీస్ఫుల్ మైండ్. వీడికి కొన్ని దురలవాట్లు ఉన్నాయి. అందుకోసం కాశీ తీసుకెళ్ళి అన్ని మార్పించాలని తీసుకెళ్ళి ఈ అవులేగాడు 3 అలవాట్లు ఉన్నాయి వీడికి. మందు, సిగరెట్, కైని. ఇతరే కైని ఒక మందు మాత్రం మానేయాడంట. సిగరెట్లు అసలైనవి మానలే పిత్రే గారు. పిత్రే అసలైనవి మానేమన్నాడు. కైని మాన అదేరా వీడు వీడేందంటే 50 సంవత్సరాల తర్వాత నేను మందు తాగుతాను మళ్ళీ కాశీకి వచ్చి. వాడి వయసు ఇప్పుడు ఎంత అవుతుంది? 30 సంవత్సరాలు. 50 సంవత్సరాలు అంటే అసలు మనిషి సిగరెట్లు కైనీళ్ళు తింటే క్యాన్సర్తో ముందే పోతారు. ఎవలేగాడు క్యాన్సర్ వస్తుంది. ఇద్దరే ఈ అంతే. నీకు ఈ లోక జ్ఞానం తెలిసిన వాళ్ళకి మనకు చెప్పలేదు. ఏమీ అలవాటు లేని క్యాన్సర్ వస్తుంది. కరెక్టే, నిజమే. నోటి క్యాన్సర్ వేరు, నోటి క్యాన్సర్ దరిద్రం. బాగా వాళ్ళు మన దేవుడి బిడ్డలుగా చెప్పిన వాళ్ళ నాయన పరిశుద్ధాత్మ అంతరాత్మ పనికి మనం అది వ్యవసాయం చెప్పేసి మనం తింటాం అరట్లే తాగుతాం. అసలైన సిగరెట్ ఉత్తరపిండాలు స్పాంజీ మీద నాకు చిన్నప్పుడు మా స్కూల్లో చెప్పేవాళ్ళు. నేనేమి పెద్ద ఐఏఎస్ చదివింది కాదు. నాది 10th సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ చదువుకున్నప్పుడు దీని గురించి లంగ్స్ గురించి అలా చెప్పేవాళ్ళం. సిగరెట్ తాగుతాం ఇలా మొత్తం ఇట్లా కాలిపోయిన స్పాంజీ పత్తి కాలిపోతే చోట కాలిపోతుంది అని. ఈ కైని దీనివల్ల క్యాన్సర్ మౌత్ క్యాన్సర్ వస్తుంది. మా పిత్రగాడికి ఎన్నిసార్లు చెప్పిన ఇట్లేదు అభిమానరా అంటే మందు మానేస్తానని చెప్పాడు పిత్రగాడు. సరే ఇప్పుడు బయట వాతావరణాన్ని ఒకసారి పర్సనల్లీ చూపిస్తాను. పిత్రే ఎయిర్ హోస్టర్స్ వస్తే సార్ వీడియో తీయొద్దండి. మనం ఎక్కినప్పుడు ఈ అద్భుతాలని తీయకుండా ఎలా ఉంటాం? పంచాయతీ అంతా వేరే లెవెల్లో ఉంటుంది. ఇక్కడ చూడు నాయన, ఇక్కడ కింద అది ఇప్పుడు పైనుంచి కిందికి వస్తుంది కృష్ణ. అసలుకి ఆకాశం ఏంద్రా పిత్రే శకలేగిస్తుంది. పిత్రే పోయాక నా దగ్గర ఇదండి అక్కడ రెక్క కాదు. अपने कुर्सी पे लौट जाए, कुर्सी पे बाहर धन्यवाद. Attention please, as we are anticipating turbulence, requesting passengers to return to the seat and fasten their seat. ఊగుతుంది, ఉచ్చబడింది నాకు. అంటే ఏమైనా అయిందా ఏంద్రా నాయన అని. స్ట్రోక్ అయితే మన కింద బస్సు పోతున్నట్టు తిప్పుడుతుంటాం కదా. ఏమో ఒక 2 నిమిషాలు ఎదుర్కొని సత్యం. ఏమా
అరే చూడరా మిత్రే 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 అరే పోతే మనం ఇద్దరే కొంతమంది 100 మంది వస్తుంది ఎందుకు పోయి బాధపడతావు 180 మందిలో మనం ప్రత్యేకంగా రా మిత్రే. అదే ధైర్యం. ఇప్పుడు మనం బస్సు వెళ్ళాలని ఏదైనా సరే మన అదృష్టం బాగలేక మిత్రే ఏమి లేదురా, కనిపిస్తలేదు. రెండు మేఘాలు లేవు, ఏమి లేవు. ఇద్దరే పైకి వెళ్తున్నాడా, ఆ పైకి లేపుతున్నాడు రా. మేఘాలు లేవు, పొంగు లేవు, ఇంక అయిపోయింది ఇక పంచాయతీ. కమనిపిస్తాయి నీ మనోభావాలు బయట పెట్టు. నాకు ఏసీలో ఉన్నప్పుడు ఆకలి కంటే లైఫ్లో ఏసీ ఉంటుంది కాబట్టి ఆకలి కంటే ఎప్పుడైతే నేను బయటికి వెళ్తానో ఏసీ నుంచి దగ్గర నుంచి ఆకలి అనేది మొదలైంది. అంత ఆకలి పోతుంది, తిండిపోతుంది. నేను తిని 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 పిత్రేగాడు 100 రూపాయలు అగ్రిమెంట్ అండి. నా సీటు వీడు అగ్రిమెంట్ ఇచ్చాడ. పాస్ ఎవరికి వచ్చిందిరా? ఏం నాకు ఏబిసి అక్కడ ఇట్లా సరిసంఖ్య రాసిందా, ఆ పక్క రాసిందా, ఆగు రాసింది. సీట్ ఎంత ఉంటుందా? సీట్ ఎంత ఉంటుందా? నాకు రాసి కానీ దీంట్లో ఉంటుంది. గొడవపడి సత్తారు కదా, గొడవపడతారు కాబట్టి ఒకవేళ ఉంటుంది ఈ చుట్టూ పాస్తా బోడీ పాస్తా ఎందుకంటే దాంట్లో రాస్తారు విండో సీట్ అని. మా బామ్మార్ది నాకేం చెప్పాడంటే బుక్ చేసేటప్పుడు బావా విండో సీట్ అయితే 2000 రూపాయలు ఎక్కువ ఉంది, తీసుకుంటావా అన్నాడు. సీరియల్ ఎట్లా వచ్చింది? ఇట్లా అక్కడి నుంచి ఇట్లా వచ్చిందా, ఇట్లా చదివిందా? దాన్ని గాలి అట్టుకునేది అసలు బయట మేఘాలే కనిపిస్తలేవు అన్నీ. అసలు చూడండి అంతా మబ్బు వేసేసి మబ్బుగా అనరు దీన్ని. నయ్యం మనం ఫస్టే వీడియో తీసినాం కాబట్టి సరిపోయింది. మా పిత్రేగాడు అన్నాడు అన్న పైనకి వెళ్తే కూడా కనిపిస్తాయి ఆగాలి. ఆన్లైన్ జాగ్రత్త ఫ్లైట్లో చూడండి 180 మంది ఉంటారు. వెనకాల కూడా 180. ఏ రోస్టర్స్ వచ్చానంటే ఇద్దరే సందు పొంది ఒకసారి ఆ అమ్మాయి వచ్చిందనుకో, సార్ పని చేయండి సార్, వీడియో చేద్దాం సార్ అంటే నలుగురికి అంటే వాళ్ళ ఇబ్బంది ఏంటంటే నలుగురికి ఇబ్బంది కలగకూడదు అనేది ఉద్దేశం. పరిగెత్తా ఉంది ఇద్దరే ఏమైనా ఆటంకి ఏమైనా జరిగిందే చూడు. మళ్ళీ చెగలా కంటున్నారు ఇద్దరే.
పిత్రే అది టెన్షన్ పడిపోయింది పిత్రే. పిత్రే అమ్మాయి పోయింది ఆడబెట్టరా, అమ్మాయి పోయిందిరా చదువుకుందరు పెట్టరా కాశ్యప్. రే రే ఉన్నది కట్ అయిపోయారా ఒకటి చాలా హుషారు ఉన్నాడు. కొంతమంది అయితే ఫ్యామిలీ వచ్చేసారు, ఫ్యామిలీ వస్తారు ఎక్కువ. అయోధ్యకి ఎక్కువగా ఫ్యామిలీస్ బాగా వస్తుంది. అట్లనే రావాలి ఊళ్ళకి, ఇక్కడికే కదా వచ్చేది ఫ్యామిలీస్. సోలో వస్తారు. ఇప్పుడు కూడా హైదరాబాద్లో వర్షం పడుతుందంట. భలే ఉంటుంది బాగా. అదే అంటే మా తెలంగాణ అంటే తెలంగాణ ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే ఒక ఫుడ్ దగ్గర నుంచి అన్నీ. అంటే మనం అక్కడ ఉంటాం కాబట్టి మనకు ఆ ఇష్టం అనిపిస్తుంది. అంటే మనం బయట తిన్నాం కదా ఫుడ్, నాకు స్పైసీ చప్పకా నుంచి స్పైసీ వరకు నాకు తెలిసి ఏదో నన్ను భయపెడుతున్నాడు రా పిత్రే. అంతకుముందు అటనే జరిగిందారా, ఇప్పుడు అడ్వర్టైజ్ చెప్తున్నాడు రా. అదే మనం బస్సులో కదా అడ్జెట్ దడదడ చేద్దాం చూసాక. ఒరే పిత్రే, ఎయిర్ ఇండియా ఆడు కింద వేసాడు అని ఈడు మనల్ని కింద దిగుతా. పోతే పోతాము, నువ్వు పోతే పోతావురా పనికి మాలినోడివి. తెలిసిందే తెలియదు, భయపడదు. దేవుడిని పిలిస్తే పోతా ఉంటాం. దేవుడు నేను బతికించాలని రాసి పెట్టింటే చచ్చిపోవాలనిపించిందే, అంతేవా పిత్రే? అయిపోయా మా పిత్రగాడి నోట్లు పడినాం ఇంకా మసే. రాసి కాదే భయపడింది. అరే పిత్రే నువ్వు తెలివైనోడు. భయపడి ఏమైనా చేయగలరా? ఏమైనా చేయగలరా? అవును, పారాషూట్లు కట్టుకొని కింద పిత్రే. మనకేదో ఇది పట్టుకొని అటు ఇటు చూస్తారు. పారాషూట్ ఎందుకు లేవనుందా పిత్రే? నీళ్ళలో పడిపోతే ఆక్సిజన్. మరి పారాషూట్ మనకేరా మన మనసులో. మరి కనీసం ఇప్పుడు యాన్న వాటర్లో వెళ్తే వాటర్ ప్రూఫ్ జాకెట్ ఇస్తారు, ఇట్లా మనకి ఇవ్వాలి కదా. గాలి తుప్పుకున్న గాలి అడ్జెట్ అయిందంటే డోర్లు ఓపెన్ చేసి దుగ్గర్ర రే అని ఏర్పాటు చేస్తాయి. కింద వర్షం పడతాడు, వర్షం పడుతుందా? వర్షం పడుతుందా? షట్, అది సంగతి. మరి పిత్రే నీళ్ళు ఆ రెక్కల మీద కనిపించాలి కదరా, అవులేగా? మరి ఆవిడకి దాని మీద పడవా? పడతా ఎందుకు పడవ? ట్యాంక్ తడిగా గడిపిస్తాను. కనిపిస్తుందా? క్లైమేట్ ఇదే అయింది. పిత్రే కానీ వర్షం పడుతుంది. లైటింగ్ చేసినప్పుడు ఆల్రెడీ సిగ్నల్లో కనిపిస్తుంది. వర్షం పడుతుందా? అంతేలే, ఇంత గాలికి రెక్కల మీద ఏడ కనిపిస్తాయి, సుబ్బున కొట్టుకోపోతున్నట్టు ఉంటుంది. అవునరా పిత్రే? ఇప్పుడు కనిపిస్తున్నాయి రా పిత్రే, ఇంతసేపు కనిపించలే. ఇక్కడ వర్షం లేదు.
ఇప్పుడు వర్షం లేదు. ఇందాక నిజంగా వీడు చెప్పినట్లు వర్షం పడింది. ఇప్పుడు ఇంకా చూడండి అప్ప, చూడండి లక్ష్మణ్ రేఖ పిత్రే. ఇప్పుడు నీ సెల్లో వాడికి డయాబెటీస్ చూడండి, ఏదో మన మప్పులుగా పోతున్నట్టు పోతున్నాయి. టాయిలెట్లో ఏదో అంతరాయం ఉందంట. అంటే ఫ్లైట్ ఇప్పుడు అటు ఇటు షేకింగ్ అవుతుంది కదా, నాకు డయాబెటిక్ పేషెంట్స్ వచ్చి ఆపుకోలేరు, విషం అయిపోతుంది. చూడండి అక్కడ ఏదో కాల్చినట్లు పొగ చూడండి ఎట్లా పోతుంది. మనంతకు మనం వీడియో తీసుకుంటుంటే ఏమన్నారు కానీ వాళ్ళని చూపిస్తుంటేనే ప్రాబ్లం వీళ్ళకి. నాయన ఫ్లైట్లో ఏమైనా అంతరాయం ఉంటే ఏమన్నా దగ్గర తీసుకురా స్వామి, కింద మాత్రం దిగమాక. Something special, special, something special. అది మ్యాటర్. ఏదో అంటే కరుగుతున్నాయి, మంచు కరిగి వర్షాలు పడుతున్నాయి. కృష్ణారెడ్డి ఏం తెస్తావురా, ఇదే మేఘాల పంచాయతీ. వీళ్ళు బాగా శివాలు చేస్తారు. వర్షం పడి తడిగాను. తడి కాదురా, అది మేకులు రా. రేగులు ఎంత తడిగా తెలుసు, సన్లైట్ అవును రోజు వర్షం పడింది ఇందాక, మొత్తం వర్షం పడింది. ఏం కనిపించలేదు. ఏంటంటే నిజమే వర్షం పడింది. మా పిత్రగాడు కరెక్ట్ అయిపోయాడు. అరే పిత్రే, సరే ఉత్తరాఖండ్ వెళ్దాం. ఇప్పుడు వెళ్దాం ఉత్తరాఖండ్. సంవత్సరం మా పిత్రగాడు ఒక 13 లక్షలు టమాటా వేసి, టమాటా తోట వేసి నష్టపోయాడు. అందుకోసమే వాళ్ళ ఇంట్లో వద్దంటున్నాను. ఇది చిన్న బడ్జెట్. ఉత్తరాఖండ్కి ఎక్కువ అవుతుంది పిత్రే, ఉత్తరాఖండ్కి ఎక్కువ అవుతుందా? రూపాయలే. నేపాల్ వెళ్దాం పిత్రే నెక్స్ట్ వచ్చే సంవత్సరం. నేపాల్ సలసలగా ఉన్నది అక్కడ. నేపాల్కి వెళ్ళాలంటే భయం వేస్తాను. చూసుకొని అక్కడ ఏదైనా తనుగిన ఇస్తే ఏం చేస్తారు పిత్రే? ప్రేమించినది మాట ఇస్తే పెళ్లి చేసుకోవాలన్నా
లేకపోతే ప్రేమించి మోసం చేస్తే గుడ్డు గురికిచ్చి అక్కడనే ఉంచుకుంటారంట. మన పాస్పోర్ట్ గీస్పోర్ట్ అన్నీ కట్ చేసేస్తారంటే తీసేస్తాను. అవుట్ ఆఫ్ స్టేట్కి పాస్పోర్ట్ ఇండియాలో ఇట్లా ఆధార్ కార్డు ఐడి కార్డు ఏసీలో ఉంటే ఊరికైనా నిద్ర వచ్చినట్టు అనిపిస్తుంది. బాబాయ్ ప్రశాంతంగా ఉంది కదా. ఏదైనా సరే ఒక వయసు వరకే అబ్బా. వయసు దాటితే మనం వయసులో ఉన్నంతవరకు ఎవరిని లెక్క చేయరు. వయసు దాటిందనుకో ఏముంది లేక డబ్బు మీద ఇంట్రెస్ట్ ఉండదు, దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఏముందిలే పడుకుందాం అట్లా. ఈ వయసులో ఉన్నప్పుడే అట్లా ఇట్లా చూస్తూ ఉంటాం. కాళ్ళు చేతులు తలకాయ నుంచి పనులు కోరుకుంటూ తిరుగుతాం. నేను పితరేంటి సంగతి. 4 వీకపోయింది. పోయినామడే ఈరోజు ఇంత ఏదో నోరు అసలుకి ప్రతిరోజు నేను రుచికరమైన కూరలు ఇంట్లో తిని మనవి ఇక్కడ తినేసరికి బాగా జీవితం చచ్చిపోయినట్టే. ఏదైనా మన హైదరాబాదే. అన్ని తిండ్లు మనకు కనిపిస్తాయి. మరి అక్కడ వాళ్ళు కానీ ఎవరు వచ్చినా మన దగ్గర బతకగలరు. ఎవరు వచ్చినా మన హైదరాబాద్ ఖచ్చితంగా ఇష్టపడతాను. నేను చాలా చూసుకున్నాను. ఇప్పుడు పరోటాలు మన దగ్గర ఎలా చేస్తారు, ఇక్కడ చేసిన పరోటా ఏదో ఇట్లా ఉండి మరి అరే మన దగ్గర చిత్త కొడతారు కదరా పరోటా, మరి వాళ్ళ దగ్గర చిత్త కొడతారు. వాళ్ళ దగ్గర చిత్త కొట్టలే పరోటా. పా రో టా ఇందులో దాని పదం ఏంటో తెలియదు కానీ పిత్రేగాడు ఐఏఎస్ ఆఫీసర్ మాదిరి బుక్ ఏంటి తీసి చదువుతున్నాడు ఆయన. రేపు పిత్రే వినిపించు దేని గురించి రాశారు. పిత్రే జనానికి ఏమైనా ఉపయోగపడేది కొన్ని మంచి మాటలు చెప్పరా. నాకు కొన్ని మంచి మాటలు చెప్తుంటావు కదా. మా పితరేగాడు ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకున్నాడంట. ఎప్పుడు గోదాంలో పనిచేస్తున్నాడు. నిద్ర వస్తుంది. ఎందుకో పూర్తి ఆవులు చూస్తే దేనికి వచ్చినామంట. నాకు ఆవులు తెలుస్తాయి. నిద్ర బాగానే అవుతా బాగానే అవుతా నిద్ర. నిద్ర వచ్చేస్తా. ఎంతవరకు చదివినవి మిత్రులు? ఎంతవరకు చదివినవురా? అది ఇంగ్లీష్లో చెప్పరా సరిగ్గా. అరే అవలేగా నీ మా ఇంగ్లీష్ ఏదో బుక్ చూస్తా అంటే
సెవెన్ వండర్స్ ఏదో అన్నావు కదా, దాని గురించి కనిపెట్టింటారు ఇద్దరే. ఎండ వచ్చింది, ఇక్కడ వర్షం పడిపోయింది. ఇక్కడ ఏంద్రా కిటికీ కాడ పెట్టినప్పుడు ఊపులు ఊపుతున్నాడు. గాలి ఎందుకు ఊపుతుందో ఫ్లైట్. మీరు చూడండి ఎంత అసలు ఇది, ఇంత పైన మంచుగడ్డలు ఇవన్నీ. ఇదంతా సముద్రం అనుకుంటా. ఇండ్లు ఉన్నాయి కింద అక్కడక్కడ ఉన్నాయి. భూమిలో నాకు తెలిసి నేను చదువుకుంటున్నప్పుడు 3 వంతులు సముద్రం అయితే 1 వంతు మాత్రమే భూమి. అన్ని నీళ్ళు ఉంటాయి. నీటి శాతం 3 వంతులు, మనమే 1% ఉంటుంది. చూసారా? ఎండ వస్తుంది చూసారా? ఎంతసేపు వర్షం పడింది, ఇప్పుడు ఎండ కొడుతుంది. ఆ కిటికీలో మంచిగా వస్తుంది. చేసిందంటే వర్షం పడుతుంది. మేఘాలు కనిపిస్తున్నాయి. కాసేపు పడుతున్నాం. అక్కడ చూడండి ఎంత చక్కగా కనిపిస్తుంది.
45 minutes. మన ఉండవు కదా చౌరస్తా వచ్చినప్పుడు ఆ లోపల నిద్ర పోతుంది మళ్ళీ కాస్త అయ్యో లైట్ అంతా మ్యాచ్ చేసి రైట్ అంతా పిక్చర్ అంతా బాగా చేసి పాడు చేసి మేఘాలు చూడండి తుప్పలు కట్టినట్టు గడ్డలు కట్టినట్టు పోయినసారి చేసినా ఇలా కనిపించలే కూర్చోండి ఎంత మంచిగా కనిపిస్తుంది. మన పత్తి చేనులో వచ్చిన పత్తి కదా మొత్తం అంత కుప్పగా వేస్తే ఎట్లా ఉందా అట్లా ఉందా. బా ఎంత పిత్రే రే డౌన్ అవుతుందిరా డౌన్ అవుతుంది మరి చూడు కనిపిస్తున్నాయి ఏదో దారి కనిపిస్తున్నట్టు కనిపిస్తుంది. అరే ఇది ఏమన్నా కాలువనా ఏంట్రా కాదు పిత్రే అక్కడ ఏదో కాలువ పోతున్నట్టుంది. అక్కడ స్తంభాలు కనిపిస్తున్నాయి. ఓకే రైట్ కాస్త విశ్రాంతిద్దాం. మేఘాలు చూడు ఎక్కడికి పోతున్నట్లు లేవు ఎంతసేపు పోయినట్లు లేవు కదా. వండర్ ఆ మేఘాల మధ్యలో నుంచి చూడండి ఇది ఓన్లీ వర్షాకాలమే సాధ్యం. ఏదో హైలాండ్ అని కదా చూపించినట్టుంది చూస్తున్నట్టు. नमस्कार, हम लैंडिंग के लिए तैयार हैं। कृपया जो वस्तुएं आप फेंकना चाहें उन्हें हमें दें। अपनी कुर्सी सीधी कर लें और कुर्सी की पेटी उतारें। ट्रे टेबल बंद कर दें और विंडो शेड्स ध्यान रखें सभी इलेक्ट्रॉनिक उपकरणों को फ्लाइट मोड में रखें और बड़े उपकरणों को सुरक्षित जगह पर रखें। आपके अधिकारों की जानकारी आप अपने कीमती सुझाव 30-25 मिनट्स सर्वे लिंक के द्वारा हमें दे सकते हैं। धन्यवाद। Your attention please. We are preparing for touchdown. Please check your seating area for any items you wish to discard. Ensure seat backs are upright, tray tables closed, seat belts fastened, and window shades open. Remember, electronic devices must be in flight mode and larger ones too. Visit airsepa.gov.in to know your rights or visit goindigo.in. దిగుతుందిరా పిత్రే. Your feedback in the survey link sent to your registered
DigiYatra app for a seamless and hassle-free experience and various airports across India. Thank you. ఏముంది బే వర్షం వస్తుంది ఉమ్మ పోతుంది వర్షం వస్తుంది వర్షం మేఘాలు చూడు ఎట్లా పోతున్నాయి మేఘాలు చూడు పోతున్నాయి ఇదే పంచాయతీ ఎంత మిత్రే అరే 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 సొల్లని తొందర సామి అంటే పోతనే వాళ్ళు ఏం చేస్తుంటారు అంటే భోజనం కొన్ని చుక్కలకైనా వాళ్ళకి వాళ్ళకి డయాబెటిక్ ఉంటాయి ఏంది పిత్ర ఏం నిద్రపోతాం పిత్ర బ్రష్ తెచ్చిన పందులో అవునా నిజం చెప్పరా బ్రష్ తీయలేదు పైన పెట్టమా పైన కాదు ప్రతి రోజు తీసి నేను ఒకరోజు ఫ్రెష్ తీసుకోలే అక్కడ దొరకలే నాకు అమ్మ ఒకరోజు అంత నోరంతా బంక అయిపోయింది తిక్కదేంగి నాకు పోయి పని కట్టుకొని ఆటో తీసుకెళ్ళి తీసుకొని వచ్చాను ఫ్రెష్ టేస్ట్ ఏయ్ తిరుగుతూ ఉందరు దాన్ని తిప్పుతుంది మళ్ళీ పైకి పోతుందా పైకి పోవట్లేదురా అది మలుపుతుంది నాకు తెలిసి ఇలా ఫ్లైట్లో గంటకు మధ్య వీడియో తీసిన ఏకైక వ్యక్తి నేనే ఉంటాను ఎందుకంటే ఇలా పట్టుకోవడం ఎవరి వల్ల కాదు మనకు కాబట్టి అంత ఓపిక ఉంది చూడ ఎలా వెళ్తున్నాయి రఫా రఫా అంటే క్రాసింగ్ అవుతుంది ఇది క్రాసింగ్ అంటే మలుపుతుంది వీళ్ళు సెల్లు పైకి లేపితే సార్ వేసుకోవచ్చు సార్ తిరుగుతుండ్రు పిత్రే వర్షం పడుతుందిరా పిత్రే అదొన్న ఇదో వర్షం చూడండి వర్షం పడుతుంది అక్కడ ఇదో జల్లు వస్తుంది చూడు
పిత్రే దిగుతుందిరా. ఇప్పుడు మెల్లమెల్లగా డౌన్ అవుతుంది. ఇదో నాకు తెలిసి చూడు, మనము ఎన్ని మేఘాలని దాటుకొని వచ్చాము, ఆ పైన ఉన్న మేఘాలని కూడా చూపించాము. నాకు తెలిసి లేయర్స్గా ఉన్నట్టున్నాయి మేఘాలు అయితే. మన కింద మనకి కనిపిస్తుంది బాట చూడండి, అది హైవే. ఫ్లైట్ ఎగిరినప్పుడు ప్లస్ కొద్దిగా మధ్యలోకి వెళ్ళిన తర్వాత కాస్త భయం అవుతుంది, అంటే సర్దుబాటు చేసుకుంటుంటుంది. ఇప్పుడు మళ్ళీ డౌన్ అయ్యేటప్పుడు కొద్దిగా ఇది చూద్దాం, ఇతను చప్పుడు కాకుండా దించుతాడా. నాకు కొచ్చిలో కాదు, మన హైదరాబాద్లో అయితే శబ్దం కాకుండా దించుతారు. అదే కొన్ని ఎయిర్పోర్ట్ దగ్గర వేస్తే సౌండ్ అవుతుంది, అంటే ఆ టెక్నాలజీ ఏదో మన ఎయిర్పోర్ట్లో ఉంది. టెక్నాలజీ ఏదో మన ఎయిర్పోర్ట్లో ఉంది. ఎందుకంటే మిగతా ఎయిర్పోర్ట్లో శబ్దం వస్తుంది ల్యాండింగ్ అయ్యేటప్పుడు. మా పిల్లగాడు ఏమంటారంటే అనుభవం అయిన వాళ్ళ కాకపోతే అట్లా తీస్తారు కదా. పావు గంట ఉందిరా నాయన, తప్పకుండా ఆడింది. ఎమ్మడే క్యాచ్ చేసేస్తారండి ఎయిర్ హోస్టెస్ అంటారు. नमस्कार, हम आपके आशा को पूरा देकर राष्ट्र से जोड़ने के लिए समर्पित हैं। हम आपके आभारी हैं कि आज हम आपकी सेवा कर सकें। आशा करते हैं ऐसे वीडियो का चयन करने के लिए धन्यवाद। Ladies and gentlemen, welcome to the Beijing through the nation by connecting people and aspiration. Thank you for making Indigo as your preferred airline and giving us the opportunity to serve you today. We look forward to soaring the blue sky with you again. Thank you. పత్తలు రే 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 పిత్రే, ఏయ్ పిత్రే గజుడు గజుడు అత్త పత్తులు గజుడు మేఘాలు చూడరా, చూడు ఎంత పత్తులు కట్టినట్టు, ఇంత పత్తి కదా ఉన్నట్టు. రే 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 వర్షము మన హైదరాబాద్ దగ్గరనే ఉన్నట్టు తెలంగాణలో. ఇతరే చూడు ఎంత పోయిందో.
గాలిలోనే నిలబడినాయి ఇట్లున్నాయి మేఘాలు. చూడు దేనంతా కదా ఆగిపోయినట్టు. ఇక్కడ ఒకటి కొన్ని చిన్న వెళ్ళిపోతున్నాయండి. మిత్రే ఇక్కడ చూడు తెల్లగా బాబా తెల్లగా ఉన్నాయి చూడు. ఇదో సిటీ ఏదో ఇండ్లు కనిపిస్తున్నాయి తెల్లగా. వర్షం అంతా మన హైదరాబాద్లోనే ఉన్నట్టుంది, తెలంగాణలో. దాని ఈ మేఘాలు ఎక్కడ కనిపించలే. చూడండి బాబా 5 minutesలో దిగుతుంది. 5 minutesలో దిగేటప్పుడు నేను ఇట్లా 2-3 సార్లు వీడియోలు తీసినా ఎప్పుడు ఇలా ఉండలే. సార్ ఏందో మరీ టూ మచ్గా అనిపిస్తుంది నాకు ఇదైతే. ఎంత ఏదో పత్తి కొత్తకొచ్చిన పత్తి ఒక దగ్గర వేసేది ఎట్లా ఉంటుందో అట్లా దిగుతుంది. కిందనే ఇంట్లోనే డౌన్ అవుతుంది. అరే ఇదే మేఘాలు వెళ్ళిపోతుంది. అది పిత్రే ఇదే మేఘాలని ఢీకొన్నది రా. మేఘాలు Sir, excuse me, sir. Video will बंद कर दीजिए, please. అయిపోయినాయి, డౌన్కి వచ్చేస్తున్నాయి ఇంకా మేఘాలన్నీ. నాకు తెలిసి అంటే ఈరోజు 11 గంటలకి 4:30 గంటలకి ఫ్లైట్ ఉంది కాబట్టి ఇంచుమించు ఒక 5-6 వేల మంది, ఎందుకంటే మార్నింగ్ వెళ్ళి ఉంటారు. ఈ ఒక్క ఫ్లైటే కాదు కదా, సేమ్ టైమింగ్స్ ఉన్నాయన్నమాట. ఇవి అంటే 1-1.5 వ్యత్యాసంలో ఫ్లైట్స్ కొన్ని.
నాకు ఇలా తీయడం అన్న చేయడం అన్న మహా పిచ్చి. మేఘాలు చూడండి ఎలా వెళ్ళిపోతున్నాయి. మేఘాల కిందికి వచ్చేసి చాలా భూమి ఉంది మనకి. గుట్టలు అన్ని దిగేటప్పుడు చూసుకోండి, ఆంటీ కూడా చూడకుండా ఆంటీ పెట్టుకోండి, ఆంటీ పెట్టుకోండి ఆంటీ ఒకసారి పెట్టుకోండి, బాగుంటుంది. మీ అమ్మాయి కూడా పెట్టుకోండి. అన్నీ పెట్టుకోండి, అది చూడండి నొప్పి వస్తుంది దిగేటప్పుడు. మేము ఉన్న కానీ చూడండి, అదేటో తెలియదు కానీ ఇంట్లు అక్కడ కొన్ని, ఆడ కొన్ని అక్కడ కొన్ని అలా ఉన్నాయి ఇండ్లు మనకి. మొదలు ఏదో మన గ్లాసెస్ పగిలిపోయి చెత్త కుప్పలు వస్తే ఎట్లా ఉందో అక్కడ ఇండ్లు చూడండి. ఆడ కనిపిస్తుంది ఇక చూడండి ఇండ్లు. మన తెలంగాణ చాలా డెవలప్ అయింది. ఏంటి తోట మనకి ఏదో కాఫీ తోట ఉన్నట్టుంది. నాకు అనుమానం వస్తుంది అప్పుడప్పుడు, ఏంట్రా మన శంషాబాద్లోనే దిగుతున్నామా అన్నట్లు అనిపిస్తుంటుంది. చూడండి ఇండ్లు అదేదో ఫామ్ హౌసా ఇండ్ల గేటెడ్ కమ్యూనిటీ ఇండ్లలో చౌరస్తా వచ్చి ఎందుకు పిత్రే మొత్తం అంతా చీకటి అయిపోయింది. ఇక్కడ ఉండడే మబ్బుగా ఉన్నట్టుంది పిత్రే. మబ్బుగా తెల్లగా హుస్సేన్ సాగర్ కాదు పిత్రే, కాదు కాదు ఏదో అంతే అంటావా? నాకు కూడా మన కాళ్ళ గురించి చెరువు రా పిత్రే, చెరువు అది. చూడ మనకు చెరువులే లేవు చూసావా, ఆడొక్కటి కనిపించింది. ఇట్లా ఉండాలి నచ్చదు చెరువులు కానీ వచ్చే నీళ్ళని అట్లా. ప్రభుత్వాలు ఇప్పుడు జాగ్రత్త తీసుకుంటున్నాయి.
చిన్న చిన్న మేఘాలు వెళ్ళిపోతాయి. వర్షం పడుతుందా? ఏదో మబ్బుకి వేసింది. బా హైవే చూడరా పిత్రే మనది. ఇక ముంబై వెరీ గుడ్ పిత్రే. నీలో సెన్సార్ చాలా ఉంది. మా పిత్రే గారు తగ్గిందంటే సిగరెట్కి టైం అయిందని లెక్క. దిగుతోంది. ఎంత టైం అయింది పిత్రే? కరెక్ట్ చెప్పరా? 6:30 అంటే కరెక్ట్గా ఆడ 4:45కి ఎక్కింది. ఇక్కడ 6 అంటే కరెక్ట్ 1:45 వచ్చేసింది. అరే నీ వాటర్ ఉందిరా మనకి ఇక్కడ. ఇడేదో చెరువు ఉంది. ఆగు. చెరువు అవునా? అద్దమ్మగల కొట్టి ముడిపోయింది అంతకన్నా కిందికి పడి. ఇది చాలా పెద్ద మన పిత్రే. మనకు భారీ వర్షాలే పడినాయిరా. ఆ నీళ్ళన్నీ ఇక్కడికి వచ్చేసినాయి చూడు. చేస్తారు అక్కడ చూసారా? అవి 30 ఫ్లోర్ల బిల్డింగ్లు అనుకుంటా. మంది గేటెడ్ కడుతున్నారు కదా మంచి వరుసలో. అట్లా 30 ఫ్లోర్లే ఆడన్నాయి. వచ్చింది శంషాబాద్. ఎందుకంటే ఇక్కడ గడ్డి ఇలా ఉందంటే శంషాబాద్ వచ్చేసినట్టు. ఎందుకంటే ఇక్కడ బిల్డింగ్లు ఇవన్నీ కట్టినారు. దిగుతాంది. ఏమన్నా అక్కడ చిన్న ఇల్లు కట్టారు. టేకప్ అవుతుందరు. టేకప్ అవుతుంది. ఆహా కానీ చాలా చక్కచక్కంగా దింపాడు పిత్రే. అవునా? స్లోగా ఇది రాంగే కదా. కానీ మా పిత్రేగాడు అంటున్నాడు రాంగ్ అంట. ఎందుకంటే మా పిత్రేగాడు నాకన్నా ఒక ఫ్లైట్ ఎక్కాడు కాబట్టి. బా పిత్రే వర్షం పడిందిరా పిత్రే. వర్షం జోరుగా పడింది. అక్కడ వర్షం లేదు లేదు. ఇక్కడ చూడరా మంచిగా ఎలా పడింది. ఏదైనా మన తెలంగాణనే. బాబా ఎయిర్పోర్ట్ చూడండి
ఇంటర్నేషనల్ అంటే మందే, ఇంత పెద్దది ఎక్కడ ఉండదు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి दीजिए सभी यात्रियों से निवेदन है अपनी कुर्सी पे बैठे रहे, कुर्सी की पेटी बाहर रखे धन्यवाद। May I have attention please, requesting passengers to remain seated with their seatbelt fastened, thank you। అక్కడ నుంచి మెల్లిగా పోయేటట్టుంది. అక్కడ ఉన్న దగ్గరికి ఉందా చిన్న చిన్న. ఓకే, ఇప్పుడు జెట్లు ఉంటాయి కదా, ఆ జెట్లు అన్నీ అక్కడ పెడతారు ఎయిర్పోర్ట్లోనే. 10 మంది 12 మంది పోయింది. आप मोबाइल फोन्स का इस्तेमाल कर सकते हैं। सीट बेल्ट साइन बंद होने और विमान के रुकने तक आप अपने स्थान पर बैठे रहें। कृपया सामान कक्ष सावधानी से खोलें। You may now use your mobile phones. We request you to please remain seated until the seat belt sign has been switched off. Please be careful while opening the overhead bins, as items may have moved during the flight. ఇదండి జెట్ అంటే మనం ఏదో అనుకుంటాం కదా, ఇదే ఇవే జెట్స్. ఇదండి ఈ చిన్న చిన్న ఈ జెట్ విమానాలు. అక్కడ ఆపి ఉంటారు అనమాట. నాకు తెలిసి రామ్ చరణ్ది 3 అంటే పెద్ద పెద్దలు అడిగి ఎవరో ఉన్నాయి. ఎందుకంటే వర్షం పడింది బాగా. వర్షం పడింది, గ్లాసెస్ అన్నీ డిమ్గా ఉన్నాయి. ఇవన్నీ ఇండిగో ఫ్లైట్స్. నాకు తెలిసి ఇండిగో 3వ స్థానంలో ఉన్నట్టుంది. అంటే ఎయిర్ ఇండియా చాలామంది ఇండిగోనే టచ్ చేస్తున్నారు. ఆడ కూడా ఇండిగోనే ఉంది. ఫ్లైట్కి దాదాపు ఒక 50-60 అడుగుల దూరం ఉంది. బే చూడండి మనది ఎయిర్పోర్ట్ ఎంత పెద్దదో, ప్లస్ కమర్షియల్గా కూడా చాలా అసలుకి ఆశ్చర్యకరమైన. ఇక్కడ నేను ఎక్కడ చూడలే, నేను తిరిగిన ఎయిర్పోర్ట్లో మనదే చాలా పెద్దది. ఒకటి 2 3 4 5 6 7 ఇండిగో ఫ్లైట్స్ మొత్తం అంతా. ఇంకా ఎన్ని గాలిలో ఉన్నాయో తెలియదు కానీ ఈయన 3 అయినాయి. ఫ్లైట్ అంటే ఆషామాషి కాదు. ఒక ఫ్లైట్లో ఇక్కడ ఒక 8 మంది ఉంటారు లోపల, 6 మంది 7 మంది ఉంటారు. ప్లస్ అక్కడ కింద గాలి కొట్టుడు, సామాన్ మోసుడు. అట్లా
రైట్ అంతా కదులుతుంది, ఆగింది, రైట్ వెళ్ళిపోదాం. ఓకే చూశారు కదా, రైట్ ఆగింది. అందరికీ చూద్దాం. అందరూ అదే అన్నమాట మన శంషాబాద్ వచ్చేసి దిగుతున్నాం. ఓకేనా? సార్ 7 దాంట్లో మర్చిపోతా తీసుకోవాలి 3 బ్యాగులు బిర్యానీ బా 100 పిత్రే 180 మందిది. అంతే అంటే కొద్దిగా పెద్దది ఉంటుందేమో అనుకున్నా నేను. పిత్రే కొద్దిగా పెద్ద వీళ్ళు వచ్చారు ఇంకా. పిత్రే పిత్రే మనల్ని చాలా జాగ్రత్తగా తీర్చారు. అతనికి ఎవరిని తెలియపరుస్తారు. మన లాంటి షిప్ మీద వాళ్ళు మన లాంటి షిప్ లిక్కర్ మీద ఉన్నాయి క్షేమంగా దించినందుకు ధన్యవాదాలు తెలియపరుస్తారు. టాయిలెట్కి నిలబడుతుంది నాటి వాళ్ళు ఇలాంటి చేస్తాం. నోరు మోయిబే కాసేపు ఉండి రిటర్న్ చేస్తాను. కాసేపు ఉండి అటు ఇటు తిరుగుదాం. ఏం మన అత్తగారు ఇట్లా తిరగడం ఆల్రెడీ బుకింగ్ ఇదే అనుకుంటారా? పిల్లడు చాలా బాగుంది మాట్లాడుకుంటాను చూసా. మిత్రే స్టాండ్ ఏం కావన్నా కింద పడిపోయాను. మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చింది. కరెక్ట్ 1:45 నిమిషాలు అంటే 1:45 నిమిషాలే. ఆయన చేస్తాం. మన ఎయిర్పోర్ట్ చూడండి, ఇలాగా ఎక్కడ నాకు తెలిసి కనిపించాలా భలే. అసలుకి ఒక ప్లాన్ ప్రకారం పిత్రే ఆగు ఆడపడసలేదు. మనం నడవడానికి బరువైన వాళ్ళు ఇట్లా అనమాట. అజ్జాయి పిత్రే మన ఎయిర్పోర్ట్కి స్వాగతం పలికిన దిగ్విజయంగా మా 5 రోజుల ప్రయాణం ఎక్కడ మోసపోకుండా అతి తక్కువ ధరల్లో అన్ని గల్లులు తిరుగుతూ అయోధ్య, కాశీ అంటే వారణాసి, ప్రయాగరాజ్, అయోధ్య ఈ 3 ట్రిప్లని దిగ్విజయంగా కొనసాగించారు. దేవుడు మమ్మల్ని క్షేమంగా తీసుకెళ్ళి క్షేమంగా తెచ్చారు. చాలు, లాభం లేకపోయినా మేము తిరిగి వచ్చినామంటే అదే లాభం. ఎలాంటి అపశృతులు, చిన్న గాయాలు కూడా జరగకుండా. పిత్రే ఓకే. చూడండి చిన్న ఇదో
మట్టి కూడా ఉండదు, అలాంటి శుభ్రతను మెయింటైన్ చేస్తున్నాం. మన ఎయిర్పోర్ట్లోకి వస్తే మినిమం 1 గంట సేపు అయినా ఉండాలని అనిపిస్తుంది మనకి. ఇతరే వాష్రూమ్కి వెళ్ళొద్దాం. మనం షుగర్ వ్యాధిగ్రస్తులు కానీ అతిపెద్ద వ్యాధిగ్రస్తులు, షుగర్ వ్యాధిగ్రస్తులు ఆడికి 3-4 సార్లు వెళ్ళేసి వచ్చారు. టాయిలెట్స్ కూడా చాలా బాగుంటాయి చూడండి. ఒరే పిత్రే, మన కడుపులో 2 లీటర్ల నీళ్ళు ఉన్నాయిరా. అలా చెప్పి ఎయిర్పోర్ట్లో ఫ్లైట్లో ఏది పిత్రే కొద్దిగా సహజంగా ఉన్నట్టుంది మనది. మంచిగా అప్లై చేసుకుంటారు. ఇప్పుడు మన కేసీఆర్ కట్టమని అంటే 6 నెలలకి కూలిపోయి ఏది కేసీఆర్ కట్టమని అంటే 10వ కల్లా అయిపోయారు. ఇది కూడా అయిపోయి ఉంటారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పెట్టాడు, ఇదే కూడా ఇదే అయిపోయింది. అట్లా ఇట్లాంటి దగ్గరలో అవినీతి చేయకూడదబ్బా కదరా. అలాంటి దగ్గరలో అవినీతి చేయకూడదు. మన పేర్లు ప్రతిష్టలన్నీ కొన్ని మనము మన పేర్లు నిలబడాలంటే డబ్బును మనం ఎంతైనా తీసుకున్నా కానీ పేరు పోయిన తర్వాత మనం ఎంత సంపాదించుకున్నా శూన్యం. కొన్ని ఇప్పుడు మనం సపోజ్ ఇంటి నిర్మాణాలే కావచ్చు, ఇది మనం ఇంటి నిర్మాణాలు చిన్నదైతేనే అంత, కానీ అన్ని 1,00,000 కోట్ల ప్రాజెక్టుని దాన్ని ఇప్పుడు అసలు నిరుపయోగంగా వాడతలేరు కదరా. వాడట్లే అసలు కాళేశ్వరాన్ని ఇప్పుడు ప్రస్తుతానికి. చాలా 1,00,000 కోట్లు అది ఎవరు పెట్టేది? మనమే. బాగా ముసలోళ్ళకి వాళ్ళకి నడవని వాళ్ళకి అట్లా వెహికల్స్ తీసుకెళ్తుంటారు. ఓ పిత్రే నీళ్ళు తాగదమ్మా. ఏ మనకు కూడా ఉందా పిత్రే? ఎలా తాగుతారా సెన్సార్ ఎట్లా? థ్యాంక్ యూ పిత్రే. ఇలా పట్టుకో వీడియోది మన దగ్గర. ఏ మా పిత్రి నొక్కాల. ఇలా వచ్చేది అవునా? నేను అన్ని దగ్గరలో ఉందన్నమాట. తాగు పిత్రే, 4 కొద్దిగా తడి చేసుకో. మా పిత్రగాడికి షుగర్ రోగం ఉంది, నిజం. మా పిత్రగాడి దేనికి కూడా అసలుకి అలా కాదు, వాష్రూమ్ పోకుండా వీళ్ళు మా తోటి ప్రయాణికులు వీళ్ళు కూడా అయోధ్య వచ్చిన వాళ్ళు వాష్రూమ్ పోకుండా మా పిత్రగాడు 2 రోజులైనా ఉంటాడు. అంటే వాడి ఆలినంలో పెట్టుకుంటాడు అనమాట. మేము ఆలినంలో పెట్టుకోము, శరీరం గబ్బు తెగుతుంది కాబట్టి. చూడండి ఈ వెహికల్ నడవడానికి చేతగాని వాళ్ళు ఇట్లా వాకర్లు, ఎలక్ట్రిసిటీ దాంట్లో బాగా ఇలా రాపిద్దాం వీడియో. మనం కూడా నాకు ఆనందం వేస్తుంది పిత్రే, మనలాంటి వాళ్ళు కూడా ఇంత హైగా పోయాము అనేది. బ్యాంకాక్ వెళ్ళడానికి పాస్పోర్టు పంచాయతీ పాస్పోర్ట్ కావాలి. పాస్పోర్ట్ కావాలి. వెళ్ళాడు పాస్పోర్ట్ అవసరం లేదు. పిత్రే వీసా అవసరం లేదు, పాస్పోర్ట్ కావాలంటారా పిత్రే? ఇప్పుడు మామూలుగా మంది చోటుకి వెళ్తారు వాళ్ళే. వాళ్ళే తీసుకెళ్తారు.
పాస్పోర్ట్ ఏముందా 1 monthలో వస్తుంది 1 month 20,000 అప్ అండ్ డౌన్ వాళ్ళదే. అప్ అండ్ డౌన్ ఖర్చులు అంతా 25,000 ఖర్చు వాళ్ళదే. అప్ అండ్ డౌన్ ఖర్చులు వాళ్ళైనా ఆయన 20,000 25,000 అంతేనా? 4 days 5 days వాళ్ళదే. ఎన్ని డేస్? ప్యాకేజ్ అంతా దాంట్లో ఇంక్లూడ్ అయింది. అట్లయితే చాలరా మన ఫ్యామిలీ మొత్తం అట్లా వెళ్ళొచ్చు. కానీ బ్యాంకాక్లో ఫ్యామిలీ వెళ్తారా? సింగపూర్ వెళ్తారు. బ్యాంక్ బ్యాచులర్స్ వెళ్ళే ఇదండి. అరే మనతోటి వాళ్ళే రైలు వచ్చి ఇందాక వచ్చింది కాదు బా. అవును బే చూడు చక్కగా మన వాళ్ళేరా మన వాళ్ళే. పిత్రే ఎక్కడరా బయటకు పోయేది ఏందిరా నీ మొత్తం ఏదో ప్యాలెస్లో తిరిగినట్టుంది. ఇదండి లగేజీలు వచ్చినాయని ఫ్లైట్లో లగేజ్ అనుపిస్తే దీనికి ఛార్జ్ ఏమన్నా తీసుకుంటారా లేదనేది నాకు తెలియదు. పిత్రే దీనికి లగేజ్కి ఛార్జ్ ఉంటుందా రా? అంటే ఛార్జ్ చేసి ఇంత కాదురా డబ్బులా కాదు పిత్రే ఏదో మనం బయటికి దిగాను రా అని బోర్డు రాసి పెడతారు కదరా. ఆడ పోతుండ్రా పిత్రే ఏడ పోతున్నారు మనుషులు పోతున్నారా? ఎవడు పోతాడు బయటికి రా. ఇలాంటి ఎయిర్పోర్ట్లలో బాగా కలిసి వాళ్ళే తిరుగుతాం. మనాసుంటారు ఎప్పుడో ఒకసారి కదరా పిత్రే. తెలిసిన వాళ్ళు కాదు. మా ఫ్లైట్లో ఒకడు అతిగాడు దిగాడు ఫ్యామిలీలో ఓవరని వాడు ఏ దూరం నీలాగనే 2-3 సార్లు ఎక్కినాడు. చూడరా పిత్రే మనతో పాటే వచ్చేటట్టున్నారా ఎయిర్ హోస్టర్స్. ఇందాక ఆలింగనం చేసుకున్నట్టు ఉన్నది ఇల్లే పిత్రే. కానీ వీళ్ళు ఇక్కడ స్టే చేసేటట్టున్నారు పిత్రే. వీళ్ళు స్టే చేసేటట్టున్నారు కానీ లోకలే ఉన్నట్టున్నారా? పిత్రే వీళ్ళకి బస్సులు ఇక్కడనే ఉండేటట్టున్నాయిరా. ఇక్కడనే ఉండి మళ్ళీ ఫ్లైట్కి అంటే ఒక్కొక్క ఫ్లైట్ వాళ్ళు ఒక్కొక్క రూమ్ అట్లా తీసుకునేటట్టు 8 hours ఎట్లుంటాయో. ఓకే షిఫ్ట్ కింద వేసేసి తీసుకెళ్తారా? వాళ్ళకి ఇట్లా మన ఫ్లైట్ వాళ్ళే ఇట్లా బస్ అయిస్తూ ఉంటాయి. బయటకు వచ్చేసినాం రా పిత్రే. ఆడొచ్చేది నీ కామా ఇదే రా బయట అడిగితే బయటికి అదే ఈడ మాత్రం ఏం ముట్టుకోదురా నాయన పాపం. ఏంటి అక్కడ అరే అవునరా ఇటురా ఎందుకు వచ్చింది అటైతే ఫ్యామిలీ ఇదే ఉండదు కదా పిత్రే. వదిలేరా వాడు ఆ మూలకిలా ఉన్నాడు అంతకుముందు కాదు పిత్రే. మనకు అంతకుముందు వీడైతే డకోటాగానే చదువుతుంది. ఇక్కడ కూడా ఒకసారి ట్రై చేసి చూద్దాం. ఎట్లా ఇట్లనే కదా పోయేది కాదు. ఇప్పుడు ఓనర్స్ని దించి ఖాళీ ఉండి ఉంటాడు చూడు అట్లాంటి వాళ్ళు తగిలి వచ్చారా మీకు గాలి పోతే మనం తగిలేరనుకో ఏ 300లో మనం ఆడికి పోతాము ఏముంటుంది పిత్రే. ఇప్పుడు మనం ఫ్లైట్ దిగిన తర్వాత టెన్షన్ పడకుండా ఇక్కడ కొంతమంది క్యాబ్లో ఉంటారు. పోయినసారి ఇదే పంచాయతీ ఉండే. మన కోసం పెట్టారు పిత్రే. ఏదో అక్కడ మన మొఖాలు చూస్తే హై క్లాస్ అనుకున్నారు రా పిత్రే.
ఇటు ఆ చివర్లో వెళ్ళమన్నారు. ఇటు ఒకవేళ మనకు అంటే ఓనర్స్ని దించి వస్తారు కదా, వాళ్ళు ఏమన్నా ఎక్కించుకుంటారని ఆశతో వచ్చాం, లేకపోతే ఆ చివర్లోనే దిగాలి. పిత్రే ఇంక ఇటు పంచాయతీ అయ్యేటట్లేదు, ఇట్లా నైరుతి నుంచి పోదామా, ఈశాన్యం బెస్టా? ఇటు కొద్దిగా మంచిగా ఆడుకుంటూ వెళ్దా. చూడండి శుభ్రత ఎలా ఉంది. నానా అండర్ గ్రౌండ్ కదరా, అటు ఉంది ముందర. అరే అవును మరి, లేకపోతే ఎందుకు వచ్చింది? మా పిత్రే గారు చెప్పింది, పిత్రే ఎటు పోదాం అంటే అటు రా. ఓకే అట్లానే పోదామా? వాళ్ళు నిలబడ్డారు. మన ఎయిర్పోర్ట్ చూడరా, మంచి ఏదో గుట్ట మీద ఉన్నట్టు ఉంది కదా మన ఎయిర్పోర్ట్ కదా. కానీ దీనికి ప్లేసు అలాంటిది ఎమ్మడి ఇట్లా చేయడం అప్పుడు. ఇప్పుడు ఈ కమర్షియల్ అయితే హోటల్స్ గీటల్స్ గట్టిపడి తింటారు కదరా. అయింది బా, నాకు తెలిసి ఇది అవి కూడా 10 సంవత్సరాలు అవుతుంది. ఇంత హై క్లాస్ లోపల ఎగట్టారా పిత్రే? 20 సంవత్సరాలు అవుతుంది. 20 కాలేదు రావులపాడ, 17 సంవత్సరాలు అవుతుంది. అవును, కేసీఆర్కి ముందే చంద్రబాబు నాయుడు ఉండే అప్పుడు ఓపెన్ చేసినప్పుడు. మనం అప్పుడు అంటే 15 సంవత్సరాలు అయిందిరా పిత్రే. ఏంద్రా చూస్తున్నామనే 15 సంవత్సరాలు అయింది. అరే బస్సుకి ఎంత తీసుకున్నాను అడుగుదాం రా పిత్రే. అరే అడు చూడరా, గుండు లెక్కున్నాడు, ఎటో పోతున్నాడు. ఇది మంది కాదురా పిత్రే. అరే ఏందిరా అప్పుడే బస్ స్టాండ్ వచ్చేసింది. పిత్రే లింగంపల్లి ఏ కొండాపూర్ పిత్రే మన సైడేరా. సరే ఇది సారథి స్టూడియో దగ్గర నుంచి పోతుందా? పంజాగుట్ట దగ్గర ఆగుతుందా? వస్తుందా? ఓకే ఓకే, ఇక్కడనే ఆగుతుందన్నా. ఇద్దరే కార్లు ఉన్నాయి, కార్లో మాట్లాడుకున్నా అన్న. ఎంత ఉంటుంది అన్న టికెట్? 350. పిత్రే అదే క్యాబ్ మనం లగ్జరీగా పోవచ్చా పోయినసారి లేక? బస్ అయినా ఏసీయే, ఇంకా మనకు క్యాబ్లో ఉంటారు, ఏమేమి పలకరిస్తలేరు వీళ్ళు ఎవరు? అది ముందుకెళ్తే దెంగుతారేమో కదా వీళ్ళు. అవును రోజు, ఎందుకంటే ఈ మధ్య పోటీతత్వం ఎక్కువ. మధురానగర్ అమీర్పేట తీసుకెళ్తావు ఎంత? ఓకే అంటే తీసుకెళ్తాను అన్న. కౌంటర్ బిల్ అయితే 1500, నేను తీసుకెళ్తే 1100లో తీసుకెళ్తాను. ఆడ బస్సుకు 350 అంటే నువ్వు 1100 తీసుకెళ్తా పిత్రే. ఇంకా యాడ ముందు పోతే ఇల్లే పంచాయతీ ఉన్నట్టుంది. ముందు అడుగుదామా? 4 అంటే 350 అంటే 400 అంటే ఓకే. 800 అంటే ఓకే. మరి మనల్ని దెంగి వదిలేద్దామని కంకణం కడితే ఏమిరా మనం కూడా అదేంటి ఈ అమ్మాయి మన అప్పుడు అయితే ఏది ఈ కొడుకులు ఎవడు అంతకుముందు తెగ అడిగేవాళ్ళు. మనం ఏమన్నా రాంగ్ రూట్లో వచ్చామా? అట్లానా? పిత్రే అంతేలే పిత్రే నువ్వు ఫస్ట్ టైం అటు సైడ్ వెళ్దాం, నువ్వు ఇటు సైడ్ ట్యాక్సీ వాళ్ళు. సరేలే పిత్రే బస్కే పోదాం, ఇదిలే దరిద్రం ఎందుకు? బస్ ఎప్పుడు ఉందో ఏమో.
ఎంత తయారుకుందో ఏమో వీళ్ళంతా బుకింగ్ పాపితే ఏమ్మా బాబు ఇవన్నీ బుకింగా బుకింగ్ చేసుకున్నారా ఇవి వీళ్ళ కోసమా అరే పిత్రే ఇంకా బస్కే పోదాం రారా చాలా రోజులైంది బస్కే పోతుందా ఏ తమ్ముడు ఇక్కడ అటు ఈ క్యాబ్ వాళ్ళు ఉండేవాళ్ళు కదా ఎమ్మడిపడి తీసుకుపోయేవాళ్ళు అక్కడనా ఇక్కడ కంపెనీ వచ్చాయా ఎక్కడన్నా అక్కడ వెహికల్స్ కూడా స్టాండింగ్ చేసేవాళ్ళు ఆ చివర్లోనా కింద ఉంటాయి వెహికల్స్ కింద ఉంటుందా అది కింద ఉంటాయి ఎంత ఇట్లా రైట్ అంటే ఇట్లా పోవచ్చు అనమాట లోపల నుంచే పోవాలి అయిపోవచ్చు అంతకుముందు పోయి ఉంటాం అంటే నో ఎంట్రీ అంటే అక్కడ వీళ్ళు బయట ఉంటారు అంతకుముందు అలానే వెళ్ళా ఎక్కడికి పిత్రే అమీర్పేట్ ఎంత తీసుకుంటావు 600 తీసు 700 అవునా కానీ ఇంకా మా మొక్కలు చూసుకొని తీసుకోవే పిత్రే మళ్ళీ ఏమైనా అటు ఇటు తిరిగేది ఉంది ఏంది నీకు పంచాయతీ మళ్ళీ అంతకుముందు ఒకటి ఎక్కించుకొని తిప్పి పిత్రే ఎవడో మూతి వేయడం గబ్బు నా కొడక ఒరే ఆడు రోగిష్టోడో క్యాన్సర్ ఓడో ఏం పేరా నీ పేరు రాకేష్ ఇప్పుడు నువ్వు ఎవరన్నా డ్రాప్ చేసావు ఈడ అది సంగతి 700 తీసుకోవా డ్రాప్ చేసిన అంటే నేను ప్రైవేట్ కాదు కాదే మనం ఒకటే కాలేజీ మనం అంతా యూత్ పెట్టుకోనేను నాకేం మిగలదు అట్లా నాకు 200 పార్కింగ్ పోతుంది ఇక్కడ అవునా 500 మిగులుతుంది కదా రాకేష్ ఓనర్ తాలూకా కాదు నేను ఓన్ సఫార్లు చేస్తా ఇట్లనే అక్కడ ఇక్కడ సఫార్లు చేస్తా నేను డ్రైవింగ్ ఇదే తీసుకుపోవడం తీసుకురావడం మళ్ళీ ఎక్కించుకొని పోవడం అంతే ఇప్పుడు ఏంటి కొట్టాడు ఇక్కడ ఫాస్టాగ్ కొట్టాడా ఇంకా దేనికైనా వర్తిస్తుంది ఇది వచ్చినా సరే లోపలికి పోతేనే 300 లోపలికి పోతేనా ఈడైతే 250 అంటే 10 నిమిషాలు దాటితే ఓకే ఎంత అయిందో కట్ అయితే తెలుస్తుంది నీకు 50 రూపాయలు ఏంటది లేవా అంత లేదు మినిమం 8 నిమిషాలు దాటితే 250 10 నిమిషాలకి 500 మా పిత్రే గారిది జింబాంబే ఫ్లైట్ మిస్ అవుతుంది అక్కడ నుంచి కొరియా నుంచి ఒక ఆమె వచ్చి బుక్ చేసుకున్నది దీన్ని పిత్రే దమ్ము ఉండాలి బిడ్డ దేనికన్నా అసలు లేట్ అవుతుందని దమ్ముకి బిర్యానీ రాకేష్ రోజు ఎన్నిసార్లు తిరుగుతావు ఎయిర్పోర్ట్కి ఈరోజు ఒకటే సార్ ఇప్పుడే వచ్చిన పొద్దు నుంచి రాలే అవునా లోకల్లోనే నడిపినా ఏసి వేసినావు కదా రాకేష్ అదే మూసేసి ఈ బయటికి గాలి ఎందుకు నీ మంచి కోసమే హాయిగా చల్లగా ఉండాలా నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే 4 రూపాయలు వెనకాల వేసుకుంటావు దుమ్ము తూలి వేసినానుకో కిడ్నీలు దెబ్బతిని ఇట్లానే డ్రైవింగ్ చేసేవాళ్ళు చాలా ఇంపార్టెంట్ కదా పిత్రే ఇదండి అదే సంగతి మనము ఎయిర్పోర్ట్ నుంచి దిగిన తర్వాత బయటకు వచ్చి మనము అడిగే పద్ధతి ఉండాలి ఎవరైనా తొందరపడకూడదు మనం మనకు కావాల్సిన రేట్లో ఇప్పుడు బస్కి అయితే 300-350 ఉంటుంది అదే అమీర్పేట అక్కడ
ఇక్కడ ఒక 50 రూపాయలు అట మనము ఎక్కువైనా పర్లేదు టక్కున వెళ్ళిపోతాయి. ఎందుకంటే బస్సు నిండాలి అన్నీ. ఒక హాఫ్ అన్ అవర్ పట్టవచ్చు, 1 అవర్ పట్టవచ్చు. నేను ఇందాక ఉంటామంటేను ఒక 50 రూపాయలు 100 రూపాయలు మీకు కలిసి వస్తుంది. అదే లేదు మనకు ఎమర్జెన్సీ ఉందంటే ఎక్కి 50-100 ఎక్కువైనా సరే ఎక్కవచ్చు, అది మన దాన్ని బట్టి. కానీ ఎక్కువ మాత్రం మోసపోవద్దండి. మామూలుగా అంటే ఇంకా 400 మహా ఎక్కువ. మేము పోయినసారి పిత్రే మనకు 600 తీసుకున్నాడు కదా, 600 లే పిత్రే 700 తీసుకున్నాడు. ఇచ్చింది నేను పిత్రే 700 తీసుకున్నాడు పోయినసారి. ఇతను కూడా 700 తీసుకుంటాడు. కానీ మనకు చెప్పడం వల్ల పైకి అలా మాట చెప్పాడు. రాకేష్ ఏం రాకేష్ చూసావా, నువ్వు కూడా మోసగాడివేనా? మంచోడు అనుకున్నా. ఓకేనా? అలా అనమాట. మనం బేరం ఆడుకొని మన రేట్లు వచ్చినప్పుడే ఎక్కండి. అంటే 4 అమీర్పేటకి అయితే మీది ఏ కాలనీ నాకేం తెలుసు. మా అమీర్పేట గురించి అయితే చెప్తున్నాను. 350-400 కన్నా ఎక్కువ పెట్టొద్దండి. ఓకేనా? రైట్. నా వీడియో ఇప్పుడు 1 గంటన్నర టైము వీడియో. ఎక్కడ నేను అయోధ్యలో ఎక్కినప్పుడు స్టార్ట్ చేసి ఇక్కడ దాకా కంటిన్యూగా ఎక్కడ మిస్ అవ్వకుండా తీశాను మేఘాలు అవి ఇవి. ఓకే సరే పిత్రే బాయ్ చెప్పు. మా ప్రయాణం దిగ్విజయంగా జరిగినందుకు దేవుడికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే మేము ఎక్కడ ఇంత దెబ్బ, 1 రూపాయి పోగొట్టుకోలేదు, ఒక దెబ్బ తగిలించుకోలేదు, ఇంత నష్టం జరగలేదు. ప్రయాణం చేయడం అంటే ఆషామాషి విషయం కాదు. మేము జర్నీ చేసేటప్పుడు కొన్ని అవాంతరాలు జరుగుతూ ఉంటాయి, మోసపోవడం కానీ ఇట్లాంటివి కానీ దాంట్లో ఏంటంటే చాలా చాకచక్యంగా మనం వ్యవహరించాలి. మా పిత్రగాడు దాంట్లో చాకచక్యంలో PhD చేశాడు. నేను వాని అనుసరించాను కాబట్టి నేను కూడా ఇప్పుడే PhDకి దగ్గరలో ఉన్నా. ఏమంటావు పిత్రే? కంగారు పడకుండా. ఓకేనా? ఓకే రైట్. బాయ్.